విచక్షణ కమిటీ ముందుకు కొండా మురళి అన్ని వివరాలు మల్లు రవికి చెప్పారు. రాహుల్ ని ప్రధాని చేయడమే లక్ష్యమని కామెంట్. బీజేపీ సారథుల ఎంపిక కొలిక్కి రేపు నోటిఫికేషన్. జూలై 1న ఎన్నిక. సామర్థ్యం ఉన్న నేతలకే పగ్గాలన్న లక్ష్మణ్. కంపెనీలు పారిపోయాయి, కేంద్ర పథకాలు నిర్వీర్యమయ్యాయి. జగన్ తీరుతో రాష్ట్రానికి నష్టం జరిగిందన్న పార్థసారథి. సీఎం జాబ్ క్యాలెండర్ ఏమైంది? ప్రభుత్వం నిరుద్యోగుల్ని మోసం చేసింది, పోరు తప్పదన్న హరీష్ రావు. కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి దగ్గర కొలతలు, మున్సిపల్ స్థలం ఆక్రమించారన్న ఆరోపణలు. సర్వే చేపట్టిన అధికారులు. కొందరు బీఆర్ఎస్ పై విషం చిమ్ముతున్నారు. దుష్ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కేటీఆర్ ట్వీట్. ఈ హ్యాపీ ఫాదర్స్ టు బి డే సందర్భంగా తండ్రి అయ్యే దిశగా అడుగులు వేయండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. జూలై 1న అల్లూరి జిల్లాలో సీఎం పర్యటన. పాడేరులో ముమ్మరంగా తనిఖీలు. ఏజెన్సీని జల్లెడపడుతున్న బలగాలు. ఏలూరు జిల్లా పాత రావిచర్లలో రగడ. పోటాపోటీగా దేవుళ్ల విగ్రహాల ఏర్పాటు. 2 వర్గాలుగా విడిపోయిన గ్రామస్తులు. జీహెచ్ఎంసీ ఆఫీస్ ఎదుట బీఆర్ఎస్ ఆందోళన. అన్నపూర్ణ క్యాంటీన్ల పేరు మార్చొద్దని డిమాండ్. నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్న తలసాని. విజయనగరం ఉగ్ర కుట్ర కేసు ఎన్ఐఏకి బదిలీ చేసిన ప్రభుత్వం. ప్రస్తుతం విశాఖ సెంట్రల్ జైల్లో నిందితులు. శిథిలావస్థకి చేరిన సింగరేణి క్వార్టర్లు. మంచిర్యాల జిల్లా మాధారం టౌన్షిప్ లో కూల్చివేత. అసాంఘిక కార్యకలాపాలకి చెక్. విజయనగరంలో ఎస్ఎఫ్ఐ ఆందోళన. బడి బస్సుల్లో వేయాలని డిమాండ్. పాల్గొన్న వందలాది మంది విద్యార్థులు. రాజమండ్రి పుష్కర్ ఘాట్ లో అరుదైన దృశ్యం. శివాలయంలో నాగపాము దర్శనం. పులకించిపోయిన భక్తులు. ఛత్తీస్గఢ్ లో మావోయిస్టుల లొంగుబాటు. నిబంధనల ప్రకారం పునరావాసం కల్పిస్తాం. 13 మందిపై 23 లక్షల రివార్డు ఉందన్న అధికారులు. ఢిల్లీలో ఆచార్య విద్యానంద జయంత్యోత్సవం. నివాళులు అర్పించిన ప్రధాని మోదీ. సేవల్ని స్మరించుకున్న నేతలు. బీహార్లో 21,000 మంది కానిస్టేబుళ్లు. నియామక పత్రాలు అందజేసిన నితీష్. జనానికి అండగా నిలబడాలన్న సీఎం. లా స్టూడెంట్ పై అత్యాచారం కేసులో దర్యాప్తు. కాలేజీ సెక్యూరిటీ గార్డ్ అరెస్ట్. పశ్చిమ బెంగాల్లో దుమారం రేపుతున్న ఘటన.